అమ్మా భూలక్ష్మి, బ్రతికినంత కాలం బిడ్డల కోసం అల్లాడిపోయావు. అమ్మవయ్యావన్న మాటే కాని అచ్చటా ముచ్చటా చూసుకునే భాగ్యానికి నోచుకోలేకపోయావు. తన కామాగ్నికి కన్న బిడ్డల్నే బలి చేశాడు. నరరూప రాక్షసుడు నవాబుడు కన్నవారి మాట కాలదని వధ్యరాజుల వంశ మర్యాద వమ్ము చేసి భగవాన్ని కట్టుకొని ఫలితం అనుభవించావు. నీ అన్నగారు నేను బ్రతికింటి కూడా నీ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని అరికెట్టలేకపోయాను. మాట పట్టింపుల కోసం మన రక్త సంబంధాలు కూడా మర్చిపోయి మరణ సమయంలో కూడా నిన్ను చూడలేని మందభాగ్యుణ్ణి చెల్లి, మందభాగ్యం. ఇద్దరి పానుగంటి పట్టణానికి ప్రభువునయ్యుండి కూడా తల్లి లేని నా మేనగోడల జాడైనా తెలుసుకోలేని అసమర్థుణ్ణి. ఆవేదన పడకండి ప్రభు, మన ప్రయత్నం మనము చేస్తూనే ఉన్నాగా. ఆ బిడ్డలు వరప్రసాదులు, వారికి ఏ ఆపద రాదు. నాన్నగారు నమస్కారం. నాన్నగారు చిరంజీవులు కండి. నాయనా కార్యవర్తి, భూలక్ష్మి బిడ్డల జాడేమైనా తెలిసిందా? లేదు నాన్నగారు, అన్నలు నేను నిన్నటి వరకు 3 దిక్కులు గాలించాం. ఈ రోజు మళ్ళీ పడమటి దిక్కుకు వెళుతున్నాం. ఆ పరమేశ్వరుడు చల్లగా చూస్తే మీ కోడళ్లతో మళ్ళీ మీ దర్శనం చేయగలం. ఆశీర్వదించండి. విజయులై తిరిగి రండి. నాయనా కార్యవర్తి, పడమట దిశంతా భీకరారణ్యం. భద్రంగా వెళ్ళిరండి నాయన. బర్ధిరాజులకు భయమా నాన్నగారు? అయితే రామయ్య గారు, తమరు మళ్ళా సిపాయిలన్నమాట. నువ్వేం సిపాయివయ్యా, ఉట్టి పాపాయి. మనం సిపాయిగా ఉన్నప్పుడు కథారంగంలోకి దూకి కత్తి తీసి కసాపిసా మసా అని ఊసపోత పోస్తుంటే రాజుగారు అదిరి బెదిరి వీడెవడో ఉద్దండ పెట్టవనుకుని ఆ చిన్న ఉద్యోగం ఉడబెరికి ఈ పెద్ద ఉద్యోగంలో తోచారు. అప్పటి నుంచి మనం ఈ తలవాకిల దగ్గర తలారావుడుగా తయారయ్యాం. తలారావుడు తలుపుది. బాబు సంతకం వెళ్ళే చోటు చెప్తే నేనే రాసుకుంటాను బాబు. వేటకెళ్తున్నాం రాసుకో. ఏమిటి పిట్టల వేటగానే బాబు? బాబు చిలకలైతే చిక్కు, గువ్వలైతే గుట్టుగా గూట్లో పడి ఉంటాయి బాబు. ఆ వేటలో నీకు చాలా అనుభవం లాగుందే. అదేమిటి బాబు, పిట్టల వేటలో తలా రావడం పెట్టింది పేరు కదండి. మనం మీసం మెలేసే రోజుల్లో ఇలా గుచ్చు వేసామంటే అలా పడని పిట్టట్టు ఉందా? అబ్బో, మీసం కూడా మెలేసేవాడు అనమాట. అదేమిటి బాబు, ఒకరికి ఇద్దరై వాళ్ళలో వాళ్ళు రోసాలు పెంచుకుని నా మీసాలు పీకేశారు కానీ లేకపోతే జంట నిమ్మకాయలు నిలబెట్టే మీసాలు కదండి. కసాపిస్తా మసా కాలాతీతం అవుతుంది కానీ తప్పుకో. కసాపిస్తా మసా కాళ్ళు ఇచ్చే కాలమా బాబులకి? ఒట్టి కబుర్ల పోగు. చెవి కోసిన మేక తలారాముడు పులి బాబు, పులి. అందరం తల వైపు వెళదాం, మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. పదండి. ఆ లేడీ మా పెంపుడు లేడు. అడవి లేడు అనుకున్నాం. కాదని చెప్పంగా, కదలండి. ఇంకా నిలబడ్డారే?
ఈ అడవి గులాబీ అందం కాళ్లకు బంధాలు వేస్తుంది. అది అందరాని పువ్వు. కొమ్మను వంచగలిగిన వారికి కాదేమో. గులాబీ కొమ్మకు ముళ్ళుంటాయి. ముచ్చట పడిన వారు వాటిని లెక్క చేయరు. అలంకరించనా? మీరొచ్చింది ఎందుకేనా? వేటాటానికే. వన్యమృగాలనా కన్యలనా? తరిమింది లేడిని, చూచింది వన్నెలాడిని. పరిచయం లేని వారితో ఏమిటి పరిహాసం? పరిచయం చాలా వరకు అయ్యిందిగా. నువ్వు ఇవ్వనరానివా, లేకపోతే అడపదడప అడవుల్లో విహరించే అప్సరసవా? అయితే మాత్రం నేను మాత్రం ఏ మాత్రం విడువను. మీరు మాత్రం ఎంత మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మర్యాదగా దయచేయండి, మా వాళ్ళు వచ్చే వేళయింది. వాళ్ళెవరు? ఓహో, మీ చిలికెత్తరా? ఉహు, మా అక్కయ్యలు. అయితే వనవిహారానికి వచ్చారా? మా నివాసమే ఇక్కడ. అయితే నీ పేరు? బాలనాగమ్మ. బాలనాగ. అయితే నువ్వు భూలక్ష్మీదేవి కూతురువా? మీరెవరు? పానుగంటి భూపతి రామవర్ధి రాజకుమారుడు, కార్యవర్ధిని. భూలక్ష్మీదేవి మా మేనత్త. నీకోసం వెతుక్కుంటూ వచ్చాం. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. మీ అక్కయ్యలేది? రండి చూపిస్తాను. మీరు మా అక్కయ్య. వారు మా అన్నయ్యలు. అన్నలు వదిళ్ళందరూ ఒక చోటే చిక్కారా? చెట్టుకో పెట్టగా చిక్కారు. అయితే అడివంతా ఉచ్చులు పని ఉంచారన్నమాట. బాల, ఇప్పటికీ కాలాతీతమైంది. కదులుదామా? సూర్యం, ప్రయాణ సన్నాహాలు కానివ్వండి. సన్నాహాలకే ఉంది, సరాసరి బయలుదేరడమే. రా బాల. లచ్చి పిల్ల లజ్జల కానా, నీ పైన నాకైనా ప్రేమ ఖజానా. లచ్చి పిల్ల లజ్జల కానా, నీ పైన నాకైనా ప్రేమ ఖజానా. లచ్చి పిల్ల లచ్చి పిల్ల. పదాలకెత్తుకున్నావు ఏ అత్త కలవా? అత్తలిద్దరూ మొత్తం వాయిస్తే ముత్తుకోలేక పదాలకు ఎత్తుకున్నానే పిల్ల లాకిందల్లా. అలాగా వాళ్ళిద్దరు కొట్లాడే కాదు గాని మధ్య నా ప్రాణాలు కొరుక్కు తినేస్తున్నారే. అయితే ఓ పంచేమా, ఏమిటి? పెట్టపోరు పిల్లి తీర్చిందని మూడో పెళ్ళాన్ని కట్టుకో, వాళ్ళ తిక్కుదురుతుంది. అదే ఆలోచిస్తున్నా. నువ్వు అన్నావంటే అంత పని చేసేస్తాను. ఏమంటా? ఓ మా చెంగుదమ్మా.